ఒక రాజు పడవలో వెళ్తూ నీళ్లలోకి ఈట విసిరి చేపలను వేటాడుతూ ఉంటాడు. అయితే అదే సమయంలో నీళ్ల అడుగున ఒక ముని తీవ్రమైన తపస్సులో ఉంటాడు. రాజు విసిరిన ఈటే నేరుగా వెళ్లి ఆ ముని తలకు తగులుతుంది. దాంతో మునికి బాగా కోపం వచ్చి నీళ్లలోంచి పైకి వస్తాడు. అతన్ని చూసి రాజు ఏమాత్రం విచారం వ్యక్తం చేయకుండా, ఎవర్రా నువ్వు, కోమలిలా నీళ్లలో ఏం చేస్తున్నావు అని ఎగతాళిగా మాట్లాడతాడు. రాజు ప్రవర్తనకు మరింత ఆగ్రహించిన ముని, చేపలను వేటాడిన నువ్వు ఒక రాక్షస కొంగగా మారిపోవుగా అని ఘోరంగా శపిస్తాడు. ఆ శాపం వల్ల రాజు తన నిజ రూపాన్ని, గతాన్ని మర్చిపోయి ఒక పెద్ద రాక్షస కొంగగా మారిపోతాడు. ఆ కొంగ ఆకలితో ఒక గ్రామం మీద పడి అక్కడి జనాలను వేటాడి తినడం మొదలు పెడుతుంది. దాంతో ఊరి ప్రజలందరూ భయంతో ఇళ్లలోంచి బయటకు రావడమే మానేస్తారు. పరిస్థితి దారుణంగా మారడంతో దేవుళ్లను వేడుకుంటారు. ప్రజలను కాపాడడానికి దేవతలు వచ్చి ఆ రాక్షస కొంగతో యుద్ధం చేసి దాన్ని సంహరించడానికి ట్రై చేస్తారు. కానీ వారి వల్ల కాదు. రోజు రోజుకు ఆ కొంగ ఊళ్ళోని పిల్లలను, పెద్దలను తింటూ మరింత క్రూరంగా తయారవుతుంది. చివరికి ఊరి ప్రజలందరూ కలిసి శివుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు పరమశివుడు అక్కడ ప్రత్యక్షమై తన త్రిశూలంతో ఆ రాక్షస కొంగను దెబ్బతీసి దాన్ని అంతం చేస్తాడు. కొంగ రూపం నశించడంతో రాజుకి శాప విమోచనం కలిగి తన నిజ రూపం తిరిగి వస్తుంది. తన తప్పును తెలుసుకున్న రాజు శివుడికి పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.